నకిలీ బిల్లులతో ప్రైవేటు ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. చికిత్స చేయకపోయినా వైద్యం అందించామని నకిలీ బిల్లులు తయారు చేసి నిధులు దారి మళ్లించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిలో దుర్వినియోగంలో ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఖమ్మంలోని అమృత ఆసుపత్రి సిబ్బంది వైద్యం అందించకుండానే నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేశారు. రోగులకు తెలియకుండానే వారి పేరిట లక్షల రూపాయల బోగస్ బిల్లులు తయారు చేసి పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నిధులు నొక్కేశారు. ఆసుపత్రిలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించి అవినీతి జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అవినీతిపై హాస్పిటల్ మేనేజ్మెంట్ను నిలదీస్తే తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, తమ ఆసుపత్రి పేరున బోగస్ సంతకం చేసి బిల్లులు సృష్టించారని వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పేదవారికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి సమస్యల కోసం అని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి ఈ యొక్క కుంభకోణం అంటే సీఎం రిలీఫ్ చెక్కులకు సంబంధించిన కుంభకోణం అనేది ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావాన్ని చూపెట్టడం. ఖమ్మంకు సంబంధించి మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించింది 10 హాస్పిటల్స్ దీంట్లో మనం ఈ యొక్క సిఐడి యొక్క నివేదికలో పేర్కొనడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దాంతో పాటు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ చూసినప్పుడు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి మొత్తం కూడా చర్య సిఐడి అనేది తన యొక్క పరిశోధన చేసిన తర్వాత వీరి మీద ఒక చర్య తీసుకొని వీళ్ళ మీద కేసులు కూడా పిటప్ చేయడం జరిగింది. అయితే హాస్పిటల్స్ పరంగా ఆలోచించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి మేము ఎటువంటి చర్యలు కూడా చేయలేదు. కాకపోతే కొంత బినామీ వ్యక్తులు కావచ్చు, దళారులు కావచ్చు, మా యొక్క రౌండ్ సీల్స్ కావచ్చు, మా యొక్క సంతకాలు కావచ్చు, వీటిని ఫోర్జరీ చేసి ఒక పెద్ద కుంభకోణం, ఒక పెద్ద కుట్రకు తెరలేపారు. దానిలో మమ్మల్ని బదనాం చేస్తున్నారని చెప్పి ఈ యొక్క యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఇటువంటి చర్యలు తీసుకున్న వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.